తండ్రి మాట నిలుప రామచంద్రుడు వల్కలధారి అయి రాజ్యము వీడే. సీతాలక్ష్మణులు తనతో రాగా 14 వనవాసమేయే. ఖరదూషణాది 14,000 అసురుల జంపె జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొని తెచ్చుటకై రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుతుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రామ సుగ్రీవులు వనమున గలిసిరి, మిత్రులైరి ప్రతిజ్ఞలబూనిరి. శ్రీ రఘురాముడు వాలిని గూచెను, సుగ్రీవుని కపిరాజుగా చేసెను. సుగ్రీవు నాన లంక చేరితి, సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను, జానకికెంతో విస్మయమాయెను. భయముగా నలువంకను గని మెల్లగా మోమెత్తి పైకి చూచెను. చోగిల్లు సింసుపాశాఖలందున బాలార్కుని వలె మారుతి తోచెను. మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ.